నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు, 2వ నంబర్ లక్ష్మీ మల్లయ్య, ధర్మారం గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోకల నాగేశ్వరరెడ్డిలో మాట్లాడుతూ ఎంపీపీపై ఎంపీటీసీలు 8 మంది కలిసి అవిశ్వాస తీర్మానం మేమే పెట్టామని, ఎందుకంటే పార్టీ మారినందుకు మాకు నచ్చినందుకు పెట్టామని, కానీ ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఏం సంబంధం లేదని, మొన్నటి రోజున శనివారం రోజున విలేకరుల సమావేశంలో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని, ఒక ఎమ్మెల్యేని పట్టుకుని మతి భ్రమించింది, నువ్వు హాస్పిటల్లో చూపించుకోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎంపీపీ గారు, కానీ ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఆ రకంగా మాట్లాడడం సరికాదని వారు హెచ్చరిక చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత ఎలక్షన్లో మా మిరుదొడ్డి మండల్ ఎంపీపీ గారు పార్టీ మారడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అందరము ఎంపీటీసీలను కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాంట్లో మా ఎమ్మెల్యే గారికి ఏ పరిణామం లేకుండా మేమే సొంత నిర్ణయంతో 8 మంది ఎంపీటీసీలము మెజార్టీ పీపుల్ ఉండగా మేము దాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాం. 27 తారీఖు నాడు మాకు మీటింగ్ ఉండే, దానికి సంబంధించి ఎవరైతే ఎంపీపీ ఉన్నారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది వార్డు మెంబర్లది, సర్పంచ్ అని అంటుండు. మా మీద తప్పు అది కాదు, ఆర్డీఓ గారు తప్పు. దమ్ముంటే మీ మినిస్టర్ గారితో ఎంక్వైరీ చేయించుకొని ఆర్డీఓని సస్పెండ్ చేయించే బాధ్యత మీ మంత్రి గారికి చెప్పండి. మేము కాదు చేసిన తప్పు. అక్కడ రాసిన 263 నెంబర్ వేయాల్సింది తప్పేసి తప్పుతో పట్టించినందుకు ఈ ఆర్డీఓ గారిని సస్పెండ్ చేయించాలి. మీ మంత్రి గారికి చెప్పు, ఏమైనా నిర్ణయాల మీద తీసుకున్నాము. మీ లెక్క మా ఎంపీపీ గారు మా మీద మండిపోవడము ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకుంటూ ఆశిప్పేసి మాట్లాడితే మంచిది. నిన్న మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎంపీపీ మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారి మీద వాళ్ళు ఈయన దళితుడనే కాన్సెప్ట్తోనే ఈయనకు టికెట్ ఇచ్చి ఈయన ఎంపీపీగా గెలిపించుకున్న తర్వాత 4.5 సంవత్సరాల దాకా ఆయన మీద ఎలాంటి అలిగేషన్ చేయలేదు, పార్టీ మీద గాని ఆయన మీద గాని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోగానే ఈయన పైన అనవసరంగా వేరే అలిగేషన్ చేస్తా ఉన్నారు. ఇది ఆయనకు కరెక్ట్ కాదు. ఆయన విషయంలో ఆ పార్టీ పరంగా ఆయనకు అన్ని రకాలుగా లబ్ధి తీసుకొని అన్ని అయిపోయినాక పార్టీ పైసల కోసం వేరే పార్టీలో జాయిన్ అయ్యి మా ఎమ్మెల్యే గారిని ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఈ ఎంపీపీ విషయం అయితే మేము మా ఎంపీటీసీలను కలిసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారి ఏ ప్రమేయం లేకుండానే మేము తీసుకున్నాము. కానీ ఆ వీళ్ళు రాజకీయ ఒత్తిళ్లతోని ఆ మండలంలో ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానానికి వాస్తవంగా పార్టీ మారిందనే ఉద్దేశంతో తప్ప మేము ఏదో ఆయన కక్షతోటి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ అధికార పార్టీలో పోయి మా మీద ప్రతిపక్షంగా మా మీద కుట్ర బట్టి అధికారులను తప్పుడు దారిలో పట్టించే పైసలకో అధికార పార్టీ బలానికో వీళ్లను లొంగదీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీలకు కానీ అటువంటి ఆలోచన లేకముందు ఆ ఆలోచన నువ్వే తెప్పిస్తున్నావు. ఈ రాబోయే సార్వాతి ఈ కాంగ్రెస్ డిపాజిట్ దక్కకుండా చేస్తామని డిమాండ్ చేస్తున్నాను. నిన్న మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎంపీపీ గారు మాట్లాడడం శోచనీయంగా ఉంది. ఏంటిదంటే ఆయన మన ఎమ్మెల్యే అనే అభ్యర్థి గతంలో 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మానసికంగా ఆరోగ్యం బాగాలేన సంగతి ఎంపీపీ గారు తెలియదా? ఇప్పుడు ఏదో పార్టీ మారంగా ఆయన మీద అవాకులు చివాకులు మాట్లాడుతుండు. ఇది కరెక్ట్ గా చూసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఏమంటుంటే మేము దళితులం కాబట్టి దళితుడు ఆయన నచ్చలేదు కాబట్టి అవిశ్వాసం పెట్టిపిస్తుండు అంటుండు. ఒకవేళ అవిశ్వాసంలో నెగ్గితే కూడా నెక్స్ట్ ఆ ఎంపీపీ అయితే దళితులు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు, రిజర్వేషన్ అది. ఇది మాత్రము గుర్తుపెట్టుకొని మాట్లాడితే అందరికి బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. జూలపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ దారబోయిన లింగయ్య యాదవ్ స్మారకార్థం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి హాజరై ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు.
వాలీబాల్ కు పుట్టినిల్లు జూలపల్లి. మరి ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి మంచి మంచి క్రీడాకారులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ జూలపల్లి ప్రాంతం. మరి ఇక్కడ కానీ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి సోదరుడు గంగాధర్ కానీ, మరి నాకు తమ్ముడు చాలా దగ్గర, వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు హనుమంత్ సింగ్. మరి హనుమంత్ సింగ్ కానీ ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాలీబాల్ క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామం జూలపల్లి గ్రామం. మరి ఇవాళ కూడా జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా, ఎక్కడ టోర్నమెంట్ నిర్వహించినా మరి ఆ జూలపల్లి జట్టు అనేది అక్కడ ఆ టోర్నమెంట్లో ఉంటుంది. ఫస్టా సెకండా ఏదో ఒక ప్రైజ్ వచ్చే విధంగా మరి ఇక్కడ ఎక్కడికి టోర్నమెంట్ వెళ్ళినా ఇక్కడ క్రీడాకారులు పోటీ పడి నెగ్గడం అనేది మరి చాలా సంతోషకరం. ఇవాళ ఏదైతే గతంలో మన తల్లిదండ్రులు ఏమన్నారంటే ఆటలాడే పిల్లలను వాటి చదువు ఖరాబ్ అవుతా ఉంది, మీరు ఆటలాడి అనవసరంగా జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పేటువంటి రోజు. కానీ ఇవాళ వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, మిగతా అన్నిటి ఖోఖో కానీ ఇలా లీగ్ టోర్నమెంట్లు నడుస్తూ ఉన్నాయి. ఈ లీగ్ టోర్నమెంట్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి మరి క్రీడాకారులకు కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి, ఒక వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం నుంచి వెళ్ళి, ఒక కూలీ చేసుకునేటువంటి కుటుంబం నుంచి వచ్చి కూడా ఇవాళ పెద్ద పెద్ద వాలీబాల్ క్రీడాకారులు ఎదిగి ఇవాళ లీగులలో ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం వచ్చింది. మరి ఉంటే వెంకటేష్ మంచి లిఫ్ట్ ఇస్తూ ఉండే, గంగాధర్ లిఫ్ట్ ఇచ్చేది, షాట్లు కొట్టేది. అంటే వాళ్ళు కూడా ఇవాళ ఈ క్రీడతోనే కానిస్టేబుల్ అవకాశం దొరికింది. అట్లా చాలామంది దొరికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మిగిలినటువంటి క్రీడాకారులకు స్థానిక శాసనసభ్యునిగా తప్పకుండా నా ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏ క్రీడాకారునికి దాంతోపాటు ఖోఖో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అనుకుంటా ఈ మధ్యలో ఇక్కడ ఖోఖో క్రీడాకారులకు కూడా. మరి ఖోఖో క్రీడాకారులైనా, వాలీబాల్ క్రీడాకారులైనా, కబడ్డీ క్రీడాకారులైనా, ఏ క్రీడాకారులైనా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారునికి ఆర్థికంగా ఏదైనా శిక్షణ తీసుకునే విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ స్థానిక శాసనసభ్యునిగా 100కు 100% సంపూర్ణమైనటువంటి నా సహకారం ఉంటుంది. మీరు నా దృష్టి తీసుకొస్తే సహకారం చెప్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇవాళ అంపైరింగ్ అనేది ఇంపార్టెంట్. ఖమ్మం జిల్లా వైరా మండలం వైరా పట్టణానికి చెందిన శ్రీమతి దోనేపూడి సునీత ప్రపంచవ్యాప్తంగా జరిగిన భగవద్గీత కంఠస్థ పోటీలలో బంగారు పతకాన్ని గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా మైసూరులో అందుకున్నారు. సందర్భంగా బతుకమ్మ టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ బంగారు పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, సంవత్సరం పాటు కష్టపడ్డందుకు ఫలితం దక్కిందన్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన సునీత గారికి భగవద్గీత కంఠస్థ పోటీల్లో బంగారు పతకం ఇచ్చినందుకు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై గురుదత్త అండి అందరికీ. నా పేరు సునీత, మేము వైరాలో ఉంటాను. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. భగవద్గీత నేర్చుకోవాలంటే నాకు కరెక్ట్గా 1 year పట్టింది. 23rd January స్టార్ట్ చేసి 24th January ఎండ్ చేశాము. మధ్యలో ఒక 2 months ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్కి టైం దొరికింది.
ఏప్రిల్ 24న నేను ఫైనల్ ఎగ్జామ్ ఇచ్చాను. నేను ఈ భగవద్గీతలో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మా చెల్లి కూడా లాస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ తీసుకున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి చాలా కృషి చేశాను. కరెక్ట్ గా 1 ఇయర్ చాలా కష్టపడ్డాను. ఆ గోల్డ్ మెడల్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా నేను మర్చిపోయాను. నాకు స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందం అనిపించింది. దీనివల్ల నేను ఏం నేర్చుకున్నానంటే, మనం ఏదైనా మన వంతు మనం ప్రయత్నం చేయాలి, కానీ ఫలితం మాత్రం ఆశించకూడదు. అది ఒక్కటే కాకుండా ఏదైనా ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలంటే కోపంతో కాకుండా చిరునవ్వుతో ఆన్సర్ ఇవ్వాలని ఈ భగవద్గీత ద్వారా నేను నేర్చుకున్నాను. పురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సుంతకి గోల్డెన్ చాలా సంతోషంగా ఉంది. గోదావరి ఖనిలో జరిగే ఎన్టీఆర్ జయంతిని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గోదావరి ఖని గాంధీనగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, కార్మికులు, మహిళలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఏడుకొండలు కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశమై 28వ తారీఖు నాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని 28వ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో కూడా మేము నడుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ముందు జెండావిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి కేక్ కట్ చేసి వారికి చేసినటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో ప్రజలకు వచ్చినటువంటి మహన్నాయకుడు. అదే మాదిరిగా ఇటు కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, మహిళలు, తెలుగుదేశం అభిమానులు అందరూ విచ్చేసి ఆ మహాన్ భావునికి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. స్వర్గీయ బింగి వెంకటేష్ కుటుంబానికి యావత్ గంగపుత్రులంతా అండగా ఉంటామని ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం స్వర్గీయ బింగి వెంకటేష్ కుటుంబానికి రామకొండం గంగపుత్రులు నిత్యావసర వస్తువులను అందజేశారు. సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ ఈ నెల 17న
బింగి వెంకటేష్ జీవనోపాధానికి నిమిత్తం చేపలు పట్టడానికి వెళ్లి వల చుట్టుకుని ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి మృతి చెందడం జరిగిందని, బింగి వెంకటేష్ ఆదర్శ భావాలు గల వ్యక్తి అని, వారి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా చేతునిచ్చి ఆర్థికంగా అన్ని విధాలుగా గంగపుత్రులమంతా ఆదుకుంటామని తెలిపారు. బింగి వెంకటేష్ గారు దురదృష్టవశాత్తు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా విచారకరం. ఇవాళ ఈ ఊర్లోనే కాదు, ఏ చుట్టుప్రక్కల ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ఆయనకు ప్రతి ఒక్కరు కూడా పరిచయస్తులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మిగిలినటువంటి మనిషి. మంచి అయినా చెడైనా శుభమైన అశుభమైన ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆయన చేసిన సంఘ సేవలో ఆయన కుటుంబాన్ని కొంత నిర్లక్ష్యం చేసి ఆర్థికంగా వెనుకబడడానికి కారణమైంది. అదే ఈరోజు జీవనోపాధి నిమిత్తం చేపలు పట్టడానికని వెళ్ళి చేపల వల్ల కట్టుకున్న ఆకస్మిక మరణానికి గురైన నేపథ్యంలో ఇవాళ నిరుపేద బింగి వెంకటేష్ గారి కుటుంబం ఇవాళ ఆపన్న హస్తం కోసం చూస్తున్నటువంటి సమయంలో ఒక వికలాంగ అబ్బాయితో 2 ఆడపిల్లలతో వాళ్ళ కుటుంబం ఆర్థిక సహాయం కోసం చూస్తున్న సందర్భంలో ఒక మంచి ఆలోచనతోని ముంబై గంగపుత్ర ఐక్యత గాని, రాష్ట్ర గంగపుత్ర ఐక్యత వాళ్ళు, అదేవిధంగా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత వాళ్ళు కూడా సుదూర ప్రాంతాల నుంచి, ఇటు ముంబై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, దుబ్బాక నుంచి కానీ, మహబూబ్ నగర్ నుంచి కానీ, ఇటు నాగర్ కర్నూలు నుంచి కానీ, మెదక్ నుండి కానీ, సిరిసిల్ల నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, మంచిర్యాల నుంచి కానీ, ప్రతి ఒక్క ఏరియా నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళకు తోచిన విధంగా ఉడతా భక్తిగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇవాళ వారు ఏదైతే మంచి ఆలోచనతోని ఆపద సమయంలో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి గంగపుత్ర కుటుంబాన్ని మేము ఆర్థికంగా ఆదుకుంటాం, వాళ్ళకు అండగా నిలుస్తాం, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పిస్తాం. వారు కోల్పోయిన లోటును మేము పూడ్చలేము, కానీ వాళ్ళకు మాత్రం మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. ఏ నిరుపేద కుటుంబం కూడా బాధపడద్దని బట్టి ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ మానవీయ కోణంలో గంగపుత్రులు మరో మైలురాయికి చేరుకునే విధంగా ఆదర్శ భావాలతో ముందుకెళ్తున్న వాటి సందర్భంలో ఇవాళ రామగుండం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కూడా రేపటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను సమకూర్చడం జరిగినది. అదేవిధంగా రేపు ఇంకెవరికైనా ఎటువంటి ఆపదలు సంభవించినా కూడా ఖచ్చితంగా గంగపుత్ర సంఘం అనేది ఆదుకుంటూ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కేవలం గంగపుత్రులే కాకుండా ఆయనకు ఉన్నటువంటి పరిచయాల మేరకు, ఆయనకు ఉన్నటువంటి మంచితనానికి అదర్ కమ్యూనిటీ నుండి కూడా వాళ్ళ బుగ్గ శ్రీనివాస్ గారు కూడా ఒక రైస్ బ్యాగ్ అందజేయడం జరిగింది. అలాగే యువత హరికుమార్, హరిప్రసాద్, నూనె రాజ్ కుమార్, అలాగే కొలిపాక సుజాత గారు, హరీష్, చిట్టి, మండి నరేష్ గారు వాళ్ళతో ఒక రైస్ బ్యాగ్ కానీ, తర్వాత రేపటి కార్యక్రమానికి ఇంకేమైనా అవసరమైనవి కూడా మేము సమకూరుస్తామని అందజేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయంతోని, ఒక మంచి ఆలోచనతోని ఈ ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలకు ముందుకు వస్తున్నటువంటి సందర్భంగా వారికి వీరి కుటుంబ సభ్యుల తరఫున అలాగే మా తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంఘ సేవ కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా వరుస విషాద సంఘటనలు. భారీ ఎదురుగాలుల వర్షాల వల్ల 7 మంది మృతి. తాడూరు మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కోళ్ల షెడ్డు కూడా కూలి 4 మృతి. తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపడి లక్ష్మణ్ అనే 13 సంవత్సరాల బాలుడి మృతి. విజనపల్లి మండలం నందివడ్డి మన గ్రామంలో పిడుగుపడి గోపాలరెడ్డి 45 సంవత్సరాల మృతి. అన్నదా పెడతారా చిన్న చిన్న మెల్ల 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 ఫోన్ పక్క పెట్టి రావు ఒక్క నిమిషం. అన్నదా పెడతారా అయ్యప్ప టెంపుల్కు ఇంద్రకల్ నరసింహ షెడ్ గుడ్డ షెడ్ ఉంది కదా, దానికి అపోజిట్ లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్కు ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. అంటే ఏది గాలివాన వల్లనే అంటే ఆల్రెడీ ఉన్న షెడ్ లేకపోతే ఒక 10 రోజులు దాన్ని నిర్మించారు, రెగ్యులేటర్ వేసారు.
వాస్తవానికి దాని మీద పిడుగుపడ్డదని అంటున్నారు, పిడుగుపడి కూలిందని అంటున్నారు. దానివల్ల చనిగా ఆడ ఉన్న 10 మందికి దెబ్బ కలిగింది కాబట్టి ఎవరు చూడలేకపోతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు. చెప్పండి. వాళ్ళ పేరు మల్లేష్, బెల్లెం మల్లేష్ బిడ్డ చచ్చిపోయింది, ఆ పేరు తెలియదు. 2 కూలీలు చచ్చిపోయింది. ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు? ఇప్పుడు 4 గాయపడి ఉన్నారు ఆల్రెడీ. ఒక బాబు కాలు ఇరిగింది, ఒక ఆయనకు మేస్త్రికి 2 కాళ్ళు ఇరిగినాయి, నడుములు కూడా ఫ్రాక్చర్ అయింది, ఆయన భార్యకి ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆయన కొడుకు కూడా ఫ్రాక్చర్ అయింది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు 4 అయితే తాడోళ్ళు, 2 చనిపోయిన తాడోళ్ళు, 2 చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ అడ్డమైన వాళ్ళు ఎవరు వెళ్ళదు, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే. నీ పేరు? నా పేరు శ్రీనివాస్, తాడూరు. అయ్యప్ప టెంపుల్కు ఇంద్రకల్ నరసింహ షెడ్, గుడ్డ షెడ్ ఉంది కదా, దానికి అపోజిట్ లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్కు ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. అంటే ఏది గాలివాన వల్లనే? అంటే ఆల్రెడీ ఉన్న షెడ్ లేకపోతే ఒక 10 రోజులు దాన్ని నిర్మించారు, రెగ్యులేటర్ వేసారు. వాస్తవానికి దాని మీద పిడుగుపడ్డదని అంటున్నారు, పిడుగుపడి కూలిందని అంటున్నారు. దానివల్ల చనిగా ఆడ ఉన్న 10 మందికి దెబ్బ కలిగింది కాబట్టి ఎవరు చూడలేకపోతున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు. చెప్పండి. వాళ్ళ పేరు బెల్లెం మల్లేష్ బిడ్డ చచ్చిపోయింది, ఆ పేరు తెలియదు. 2 కూలీలు చచ్చిపోయింది. ఇప్పుడు ఎంతమంది గాయపడ్డారు? ఇప్పుడు 4 గాయపడి ఉన్నారు ఆల్రెడీ. ఒక బాబు కాలు ఇరిగింది, ఒక ఆయనకు మేస్త్రికి 2 కాళ్ళు ఇరిగినాయి, నడుములు కూడా ఫ్రాక్చర్ అయింది, ఆయన భార్యకి ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆయన కొడుకు కూడా ఫ్రాక్చర్ అయింది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు 4 అయితే తాడోళ్ళు, 2 చనిపోయిన తాడోళ్ళు, 2 చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ అడ్డమైన వాళ్ళు ఎవరు వెళ్ళదు, ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే. నీ పేరు? నా పేరు శ్రీనివాస్, తాడూరు. నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమల్లోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలు పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. నేను బిఎన్ఎస్ఎస్ లో ట్రైనింగ్ సురక్షా సంహిత అని మార్చడం జరిగింది. ఐపీసీ బిఎన్ఎస్ లో మార్చడం జరిగింది. ఒకసారి రేపు ఐపీసీ పెట్టే సెక్షన్ దగ్గర మనం బిఎన్ఎస్ అని సెక్షన్ పెడతా ఉంటాము, అదొకటి గమనించండి. నెక్స్ట్ ఎవిడెన్స్ వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం అని పెట్టారు. ఈ 3 చట్టాలు కూడా మనకు 2023లో మార్చడం జరిగింది. ఒక 10 years నుంచి యాక్చువల్గా ఈ చట్టాలు మార్చాలని చెప్పి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులను భంగం కలిగించారు తప్ప మన యొక్క స్వేచ్ఛ. బిఎన్ఎస్ లో 484 సెక్షన్ ఉండే పూర్వము సిఆర్పిసి లో. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో వచ్చేసి 531 సెక్షన్స్ దీనిలో పెట్టడం జరిగింది. అంటే ఈ రూల్స్, ప్రొవిజన్స్ అరెస్ట్ చేసే సందర్భంలో, సోదాలు చేసే సందర్భంలో మనకి ఏవేవి అవసరం ఇప్పుడు పూర్వం నుంచి మనం చూస్తూ ఉంటే అరెస్ట్ చేసే డైరెక్ట్ ఆన్లైన్లోనే మనం రికార్డ్ చేస్తాం. అది ఎటు పోతుంది అంటే ఒకవేళ కిడ్నాపింగ్ వస్తే మళ్ళీ మన స్టేట్మెంట్ బట్టి మనము 302 ఐపీసీ అంటాం. సో ఇప్పుడు ఏమన్నది అది 302 పోయి 102 అయింది. 102 కాదు చేస్తారు. సో 102 బిఎన్ఎస్ అంటాం. వాళ్ళు రాసేది కూడా బిఎన్ఎస్ అని రాస్తారు. సో జూలై 1 నుంచి మీరు ఈ చట్టాన్ని, ఈ సెక్షన్స్ ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇంకా కన్ఫ్యూజన్ మార్నింగ్ కూడా చెప్పారు, నేను ఏ కన్ఫ్యూజన్ లో ఉండి. సో ఇప్పుడు వాళ్ళకి వేరే సిస్టమ్ వచ్చింది. సో నేను కూడా చదవాల్సింది, నేను కూడా నేర్చుకోవాల్సింది. సో మీకు ఇప్పుడు క్లాస్లో ఆల్రెడీ ఈమోడీ చేసుకోవాలి వచ్చారు. అక్కడ సింపుల్ గా ఎట్లా తీసుకోవాలి, ఎలా ఫెసిలిటీ ప్రకారం తీసుకోవాలని చెప్పారు. దాని స్వతంగా మీరు ఇప్పుడు జూలై 1 అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో నాకు ఏంటంటే టెస్ట్ కూడా లాస్ట్ రోజు ఒక టెస్ట్ ని నేను తయారు చేస్తాను, అబ్జెక్టివ్ టైప్ కోసం అండ్ డిస్క్రిప్షన్ కోసం. ఆ టెస్ట్ కూడా ఉంటుంది లాస్ట్ అవర్లో, లాస్ట్ అవర్. ఓకే, అందుకని డైరెక్ట్గా
మీరు గవర్నమెంట్ ఇంటరాక్టివ్ స్టేషన్ లో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ రిజర్వ్ చేయండి. ఇది ఎవరు ఎక్స్పర్ట్ కాదు, మామూలు వాళ్ళు డివోట్ చేసుకున్నది కూడా సంవత్సరం చేయాల్సిన కాంపన్సేషన్. సో మీరు ఇంటరాక్టివ్ స్టేషన్ లో మీరు ఆల్రెడీ దాని నుంచి దాని నుంచి తీసుకుంటే కూడా మీరు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. తర్వాత మీరు శాసనమండలి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు. అనంతరం ఉప ఎన్నికల పోలింగ్ సరళిని నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్కాస్టింగ్ లైవ్ ద్వారా కలెక్టర్ పర్యవేక్షించారు.
నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో నిన్న సాయంత్రం ఉరుములు మెరుగులతో ప్రహారీ గోడ కూలి తాడూరు గ్రామానికి చెందిన పలువురు మృతి చెందడం జరిగింది. జిల్లా ఆసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి మరియు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి. మెదక్ జిల్లా అల్లాదుర్గం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతుల ఆందోళన. రైతులకు జిరుగు, జనుము విత్తనాలు సరఫరా సరిగా లేకపోవడంతో ఆగ్రోస్ కేంద్రానికి వచ్చిన 200 విత్తనాల బస్తాల కోసం ఉదయం 7 గంటల నుండి ఎగుబడిన రైతులు ఒకరినొకరు తోపులాటలతో ఇబ్బంది పడుతున్న రైతుల ప్రభుత్వం జీలుగా జనుము విత్తనాలు అందేలా చూడాలని కోరుతున్నారు. జీడీకే 11 ఇంక్లైన్లో సెకండ్ షిఫ్ట్ విధులను పూర్తి చేసుకుని తన ద్విచక్ర వాహనంపై గోదావరికని జవహర్లాల్ నగర్లోని ఇంటికి తిరిగి వస్తుండగా 1 ఇంక్లైన్ వద్ద రోడ్డు బంతిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాసపల్లి నాగరాజు అక్కడికక్కడ మృతి చెందాడు. నాగరాజు మృతదేహాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్ తరలించగా ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, కార్మిక సంఘాల నాయకులు నాగరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలిపించారు. ఈ ముమ్మాటికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యపు హత్యలని మండిపడ్డారు.
నిన్న అర్ధరాత్రి ఏదైతే రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రాచపల్లి నాగరాజు గారు 30 ఏళ్ల యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇవాళ ఇది 100% రోడ్డు ప్రమాదాలు కావు. ఈ 6 నెలల్లో 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 ఇంక్లైన్ నుండి 11 ఇంక్లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించిన ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎంతమంది ఆడబిడ్డల యొక్క పసుపుతాళ్ళు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే వెంటనే ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో యువకులు చనిపోతూ ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాత రోడ్డును ఇప్పటికైనా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఈ రోడ్డుని మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సింగరేణి మీద ఉంది. ఇవాళ ఎప్పుడైనా సింగరేణి అధిక దిగుబడులు సాధించడం కోసం, ఉత్పత్తి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నది. కానీ సింగరేణి కార్మికులను కాపాడుకోవడం లోపల, రక్షణ కల్పించడం లోపల మాత్రం ప్రతిసారి విఫలమవుతూ ఉన్నది. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టి పాత రోడ్డును కనుక పునరుద్ధరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి వెంటనే మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మరి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి బాధితులకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఆ యువకుడి ప్రాణం మనం తీసుకురాలేం, ఆ కుటుంబానికి న్యాయం చేయలేం. కానీ పూర్తిగా బాధ్యత వహించి సింగరేణి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. సేఫ్టీ రక్షణ చర్యలకు సంబంధించింది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం నిన్నటికి నిన్న జీటీకే నంబర్ 11 ఇంక్లైన్లో పనిచేస్తున్న రాజపల్లి నాగరాజు అనే యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ రోడ్డు మీద కోల్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన లారీలు ఆగి ఉండడం, తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు భాగం కూడా విస్తరణ చేయాలని గతంలో కూడా జాతీయ కార్మిక సంఘాలుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS అనేది దాదాపు 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ 11 ఇంక్లైన్ నుంచి వెళ్ళి పాత రోడ్డు ఏదైతే దానికి సమ్మె చేసి కార్మికులు సాధించుకున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి నేపథ్యంతో మరి ఇటువంటి విలువైన ప్రాణాలను బలిగొంటా ఉన్న సింగరేణి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీన్ని DGMS స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకునేంత వరకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియపరుస్తారు. రాసపల్లి నాగరాజు 11 ఇంక్లైన్ జనరల్ మజ్దూర్ కార్మికుడు చనిపోవడాన్ని తెలంగాణ భూగారి కార్మిక సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అట్లాగే మనం మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాం, ఆ రహదారికి సంబంధించి ఏదైతే అది మృత్యువులాగా పనిచేస్తున్నటువంటిది, ఆ రోడ్ల మీద ఎప్పటికప్పుడు వెహికల్స్ పక్కకు పెట్టి ఒక నియంత్రించేటువంటి వాతావరణం కోల్పోగా, అట్లాగే దానికన్నా ముందు 11 ఇంక్లైన్ కార్మికులకు సంబంధించి మాత్రం ఒక దారి తీయాలేదని చెప్పేసి అని, పాత దారిని అదేవిధంగా కొనసాగించాలేదని చెప్పేసి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యము మరి ఎప్పుడు ఒక వారం రోజులు బంద్ పెట్టడము, ఒక వారం రోజులు ఓపెన్ చేయడము, ఈ విధంగా చేయడం ద్వారానే ఆ దారికి సంబంధించినటువంటి వాతావరణం సరిగా లేకపోవడము, అక్కడ మట్టి పోసి దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ PO గారు అయితేనేమి, మేనేజర్ గారు అయితేనేమి, దానికి సంబంధిత
సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాల్సినటువంటి పోయి మన నిజంగా చూసుకొని ఆ దారిని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి క్లీనప్ గిట్ట చేసినట్టయితే ఇలా నాగరాజు అనేటువంటి వ్యక్తి చనిపోయేటువంటి వాడు కాదు. కానీ ఆ దారిని మూసివేయడంతోనే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితిలో భాగంగా ఇలా తాను ఆ రహదారి గుండా రావాల్సింది పోయి మెయిన్ రోడ్డు గుండా ఇప్పుడు ఏదైతే తీసినటువంటి రోడ్డు గుండా రావడం జరిగిందో అతను చనిపోవడం అనేటువంటి జరిగింది. అది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి దాన్ని. ఇటువంటి విషయాలలో మేనేజ్మెంట్ కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. రక్షణ సౌకర్యాలు అని చెప్పేసి అని మా ఇంట్లోనే కాదు బయట రోడ్ల పైన కూడా దానికి సంబంధించినటువంటి రెడ్ మార్కు గ్రీన్ మార్కులు పెట్టేటువంటిది ఏదైతే మన వెహికల్స్కు పెడుతుర్రో ఆ విధంగా పెట్టి పంపించేటువంటి వాతావరణం లేనే లేదు. కాబట్టి ఈ రాసపల్లి నాగరాజుకు ఒక విధంగా ఇలా యాజమాన్యమే కారణమైనటువంటి ఈ విషయాన్ని కూడా తెలియస్తూ టీబీ కేసు కూడా తప్పనిసరి ఇప్పుడు జరగబోయేటువంటి ఆ రహదారిని పునరుద్ధరించినట్టయితే తిరిగి ఆందోళన చేపట్టి ఇటువంటి చావులకు గురవుతున్నటువంటి లేదా వీటి మీద సరైనటువంటి రక్షణ తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ మీద ఇలా యుద్ధం ప్రకటించేటువంటి వాతావరణం ఆసన్నమైందని చెప్పేసి అని తెలియజేస్తూ టీబీ కేసుగా మేము రేపు జరగబోయేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి దాన్ని ప్రవేశపెడతామని అట్లాగే ఈ నాగరాజు కుటుంబానికి వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలంగాణ బొగ్గర కార్మిక సంఘం తెలియజేస్తుందని కోరుతూ ముగిస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట, తాడూరు, తిరకపల్లి, విజయనపల్లి మండలాల్లో నిన్న గాలివాన పిడుగులు పడడంతో 10 మంది మృతి చెందారు. ఆయా గ్రామాల కుటుంబాలను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ కోచుకుల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి. నిన్న పోయిందా? నిన్న గాలికి ఏమైనా పోయిందా? వర్షం వచ్చిందన్న లోపలికి మొత్తము రేకులు కమాన్ నిన్నయిందా ఇది కరెంట్ లేక అందరూ తీసుకున్నా బయటికి వెళ్ళి అయితే రాలేదు బయట తీసుకుని ఇద్దరు వచ్చింది కదా కరెంట్ పోయినాయి తొందరగా అంటే నువ్వు వేరే శాంక్షన్ అని ఈ కథలని చెప్పదు. విలేజ్ కాడికి రెక్టిఫై చేస్తాం. విలేజ్ సప్లై వచ్చినట్టు చూడాలి. తర్వాత ఏమేమి రెక్టిఫై రేపు దిమాగ్ వచ్చి సామాన్ తీసుకొచ్చుకొని వంట చేసుకుంటాం. పర్క్ చేసిన కార్ మామూలు వస్తప్పుడు ఈ కిటికీ దగ్గర చూసి కిటికీ ఆపినాయి. సో ఎక్కడ రాగలదని చెప్పేసి ఇటు నుంచి వచ్చింది సార్. ఇటు వచ్చి ఇట్లా సుడు మూసే ఉంది.
ఖమ్మం జిల్లాలో నేడు జరుగుతున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి 3వ నంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్. మన పూజ చెప్పు జరుగు వాళ్ళు పట్టాలు తీసుకుంటారు అట్లా నువ్వే వస్తున్నావు జాబర్కి వేసుకుంటావు అన్ని బ్యాటర్ టైప్ చేసి ఓటు అభ్యర్థిస్తాను. నాగర్ కర్నూలు జిల్లా వడగళ్ల వాన విధ్వంసానికి గాయపడ్డ బాధితులను, మృత్యువాత పడ్డ బాధిత కుటుంబ సభ్యులను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే కూచుకల రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి. ఇక్కడ కూడా కొంత ఉన్నది ఇక్కడ ఈడ ఒక్కరున్నారు. జిల్లా వ్యాప్తంగా టీబీ నివారణ కోసం అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ శిబిరం చేపట్టడం జరుగుతోంది. డీఎంహెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్ వెల్లడించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సోమవారం జిల్లా స్థాయి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిబిరంలో టీబీ నివారణ కోసం చేపట్టాల్సిన పద్ధతులు, అందుకు ప్రజలకు వెళ్లి అనుసరించాల్సిన విధానాలపై మెడికల్ సిబ్బందికి వివరించారు. There is something wrong, please bring it to the notice of the higher ups. Okay? So, ambiguous right now. Don't feel the need. It can be there, okay, induku we have to take the vaccine. Okay, maaku already BCG maalukundi, maaku ippudu avasaram unda leda. So, you have to tell them that generally the pediatric BCG what we are giving is effective and for some time. As the age progresses, the effectiveness of the vaccine decreases like a booster. Okay? Then, sure, but suppose somebody is going to the Gulf on that time. Okay, now my open ela tarvata Gulf soap hotundi, so he will not be available, so you can reject it. Worried about side effects. Acha, now this will be again covering in AFI. But can anybody tell me what are the side effects of BCG? What is the root of BCG vaccine? It's a
intradermal. So since we are giving it in the, we have to tell the people that we are not giving it to the muscle, pain will not be there. Okay, because अभी जो कोविड वैक्सीन का बात चल रहा था, उसमें since we are giving intradermally, there will be no local pain. It will be very less, not compared to other vaccines. We are not going till the muscle level also. Okay, okay. Bottom floor they have given. So they have given some footnotes. First, it is self-reported diabetics unte, we have to check the hospital records. TB symptoms, column number yes. If something is in the yes column, yes, then don't write the next columns. Okay. So ready reckoner. So again, what ID card, license, PAN, health insurance card, Manrega card, or passbook of the bank, post office, passport, pension document, central or state government ID cards, smart card issued by RJ and the NPR, voter ID, all these documents will be considered. Okay. TB Prism 2 definition we have already seen, so I will not talk into details. They are given here. Self-reported smoker unte, నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద టీబీ అనేది 2025 వరకు పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి దాని మీద వర్కౌట్ చేస్తూ అందరినీ రీచ్ కావాలని, అందరూ పబ్లిక్ను కవర్ చేయాలని, దొరికిన ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ దానికి సంబంధించినటువంటి మేము టెస్టులు కూడా పెంచుతున్నాము. ప్రిజెంటివ్ టెస్ట్ ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేస్తూ ఆ టెస్ట్ సంఖ్య పెంచుతున్నాం. వారికి పాజిటివ్ వచ్చిన వారికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 1000 పాపులేషన్లో కంపల్సరీ మేము 30 to 40 టెస్ట్ చేస్తున్నాం. అవి నెగిటివ్ వచ్చినైతే వాటి 0 విలేజ్లో కూడా గుర్తించి ఫస్ట్ ఇయర్ అయితే దానికి బ్రాంజ్, సెకండ్ అయితే సిల్వర్, థర్డ్ అయితే గోల్డ్ గాంధీ బొమ్మను కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఎవరైతే డిటెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ 6 months ట్రీట్మెంట్ కావచ్చు, లేకుంటే ఎండిఆర్ టీబీ అయితే 1 year ట్రీట్మెంట్ కావచ్చు, ఇంకెక్కువ ట్రీట్మెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తూ వారికి 500 రూపాయలు కూడా వాళ్ళకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టీబీని నిరోధించడానికి ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది తీసుకొచ్చారు. బీసీజీ వ్యాక్సినేషన్ అనేది రొటీన్ ఇమ్యునైజేషన్లో మనం న్యూ బోర్న్ బేబీస్ అందరికీ కూడా ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు మనం అడల్ట్ పాపులేషన్లో కూడా ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది టీబీని నియంత్రించడానికి మన జిల్లాలో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ అందరికీ కూడా ఈ టీబీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇక్కడ మనకు స్టేట్ నుండి ట్రైనర్స్ వచ్చి మా మెడికల్ ఆఫీసర్లకి, సూపర్వైజర్లకి, ఎమ్మెల్యేకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 60 years దాటిన వాళ్ళందరికీ, మనకు BMI <18 ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పబ్లిక్ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఎవరైనా స్మోకింగ్ చేసే, ఇంతకుముందు స్మోక్ చేసిన వాళ్ళు, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పాజిటివ్ కేసులు ఉన్నారో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి ఏవైతే టీబీ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో తీసుకుంటే దీనికి మాకు 2,22,000 టార్గెట్ ఇచ్చారు. వీళ్ళన్న ఈ 6 గ్రూపుల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా మేము గుర్తించి దానికి ముందుగా మేము ఇంటింటి హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. బీసీజీ వ్యాక్సినేషన్ అనేది రైట్ అప్పర్ ఆర్మ్లో ఇస్తాము, 0.1 ml ఇంట్రాడర్మల్ ఇస్తారు. దీని ద్వారా వాళ్ళకు టీబీ సోకే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రొటెక్షన్ వస్తుంది. ఆ ఉద్దేశం కొద్దీ టీబీని మన సొసైటీలో ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఈ చెప్పిన కేటగిరీలో అందరూ కూడా బీసీజీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మాకు సహకరించాలని కూడా మేము పబ్లిక్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 9వ వార్డు రాఘవేంద్ర కాలనీ రాయచూరుకు వెళ్లే మెయిన్ రోడ్లో దుకాణదారులు డ్రైనేజీపై దుకాణం నిర్మించడంతో మురుగునీరు నిలిచిపోయి రోడ్డుపై పారుతుందని కాలనీ వాసులు ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాల నుండి తతంగం నడుస్తున్న మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెయ్యరు మున్సిపాలిటీ వాళ్ళు, అట్లే ఉంటుంది. ఆ మోరి కింద ఉంది కాలువ, అయితే ఇంటికి ప్లాట్ ఆయన ముచ్చేసిండు, లేకుంటే ఇంటి అసలు ఇట్లా ఆగేది అది ఇది కింద ఉంది. ఆరు నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన పాశవిక దాడులను ఆపాలని, ఇజ్రాయెల్కి భారత్ నుండి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ యూపీవైఎల్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఓయూలో ఈ నెల 29న జరిగే సదస్సును జయప్రదం చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమల తిరుపతి జిల్లా అధ్యక్షుడు కాసిపేట ధర్మేందర్ పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘం పీడీఎస్యు పీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 29వ తారీఖు నాడు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు గత 6 నెలల నుండి కొనసాగిస్తూ పాశవికంగా కొనసాగించే విషయంలో ఈ యొక్క రాష్ట్ర కమిటీల పిలుపులు సదస్సు నిర్వహించుకుంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 29వ తారీఖు నాడు దీన్ని ఉద్దేశించి మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నిరసన సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇజ్రాయెల్ దాడులు అత్యంత పాశవికంగా చేస్తూ గాజాను గజగజలాడిస్తూ అక్కడున్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక రకమైన బాంబు దాడులు, వైమానిక దాడులు చేసి ఇజ్రాయిల్ ఎంత అంటే అంత దురక్రమణకు గురి చేస్తూ అక్కడున్న పాఠశాలలు అయితేనేమి, కళాశాలలు అయితేనేమి, అక్కడున్న ఎంతోమంది డాక్టర్లను కూడా పొట్టలు పెట్టుకున్న చరిత్ర ఉంది. దానికి మన భారతదేశం నుండి కూడా అక్కడ ఇజ్రాయిల్కు ఆయుధ సామాగ్రి అనేది కొన్ని ఏళ్ళుగా సరఫరా చేయడం జరుగుతుంది. ఆ ఆయుధ సామాగ్రిని కూడా విరమించుకోవాలి. భారతదేశం తరఫున విరమించుకొని ఆ దాడులను, ఈ పైశాచిక దాడులను యువత కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఒక చర్చ జరిపి అసలు ఈ ఆధునిక యుగంలో కూడా ఇటువంటి పైశాచిక, ఇటువంటి మతోన్మాద, ఇటువంటి ఆక్రమిత దాడులు అనేటివి చాలా దుర్మార్గమైనవని తెలియజేస్తున్నాము. అందుకే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 29న జరుపుకోబోయే ఈ సదస్సును అందరూ కలిసి, విద్యార్థులు, మేధావులు, అలాగే యువజనులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. పాలస్తీనాపై ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 29/5/2004న రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతున్నాము. ఈ యొక్క రాష్ట్ర సదస్సుకు పీవైఎల్ పీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాము. ఈ యొక్క సదస్సుకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.